వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ఎల్లమ్మ సినిమాకి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రేక్షకులు అత్యంత ఆదరణ చూపిస్తూ ఉన్నారంటగా వచ్చిన వార్తలు చూస్తూ ఉన్నాం. ఆ సినిమా గ్లిమ్స్లో మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీగా కనిపించడం ఒకంత స్పెషల్ అట్రాక్షన్గా చెప్పుకోవాలి. అయితే కంప్లీట్ డీటెయిల్స్ కోసం మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఎల్లమ్మ సినిమాకి సంబంధించి పండగ రోజున అమ్మవారికి సంబంధించినటువంటి పేరు కూడా ఖరారైనట్టుగా తెలిసింది. గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందంటూ ప్రేక్షకులు కమెంట్స్ వస్తున్నాయి. వ్యూస్ కూడా అలాగే చాలా మంది వీక్షించడం కూడా జరుగుతుంది. పాజిటివ్గా కమెంట్స్ కూడా వస్తున్నాయి. సో దాని గురించి మీరేమంటారు? వేణు వెల్దండి బలగం చిత్రం దర్శకత్వంతో వచ్చినటువంటి ఆ క్రేజు మామూలుగా లేదు. చిన్న తరహా చిత్రంగా ఒంటరిగా అంటే తను ఒక్కడే సినిమా వివిధ ప్రయత్నాలు చేసి చివరికి ఒక మహత్తరమైన బలగం అనే చిత్రం తీశాడు. అది ఎట్లా అంటే సగటు మన ఊర్లో మన ఇంట్లో జరిగే సన్నివేశాల రూపకల్పనగా మన ఇంట్లో జరుగుతుందా మనకే జరుగుతుందా అనే రోజులో మానవ సంబంధాలు, రక్త సంబంధాల మధ్య, ఆర్థిక విభేదాలు, మనస్పర్ధల మధ్య జరుగుతున్న సంఘర్షణని ఆద్యాంతం సినిమా ప్రాణం నుంచి చివరి వరకు ఆకట్టుకునే తిరిగి తీసినట్టు విధానం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగు సినిమాని, తెలుగు కథని ఎక్కడో ఆ శిఖరం మీద తీసుకెళ్లి కూర్చోబెట్టాడు బలగం వేణు. అవార్డులు కూడా అలాగే ఆ పేరు కూడా బలగం వేణుగా మారింది. జబర్దస్త్ వేణు కాస్త బలగం వేణుగా మారిపోయింది. ఆ తర్వాత వెంటనే చిత్రం రావాలి. యాక్చువల్గా ఇంత గ్యాప్ కూడా తీసుకున్నాడు. సో ఇవాళ టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ ఎల్లమ్మ చిత్రం అనౌన్స్ అవ్వడం, రకరకాల హీరోలు మారుతున్నారు, ఆగిపోయింది, ఈయన వద్దన్నాడు, ఆయన వద్దన్నాడు, ఈయన కాదు వాళ్ళని రకరకాల పేర్లు అయితే మనం ప్రస్తావించక్కర్లేదు. రకరకాల చర్చలు, గ్యాసిప్స్ మడవ సినిమా కాస్త ఆలస్యం అవుతూనే వస్తూ ఉంది. ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఆ సినిమాను వదిలేశాడు అన్న వార్తలు కూడా చదివాం మనం. ఒక మంచి చిత్రానికి సంకల్పం బలంగా ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఎల్లమ్మ గ్లిమ్స్ చూసినాగా అర్థమవుతూ ఉంది. చాలా చక్కగా ఈ ఎల్లమ్మ టైటిల్ కూడా సగటు గ్రామీణ ప్రాంతంలో ప్రతి పేదవాడికి, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ధనవంతులకు కూడా పేదవాళ్ళకి కూడా ఆ ఇంటి దేవతగా ఎక్కువగా కొలుస్తారు, ఊరికి దేవతగా కొలుస్తారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలలో ఎల్లమ్మ దేవత, రేణుక ఎల్లమ్మ అని అంటారు, లేదా ఎల్లమ్మ అంటారు. ఇక రకరకాల పేరుతో పిలిచిన మైసమ్మ అని, ఇంకా బంగారు మైసమ్మ, ఇవన్నీ కూడా అందరు అక్క చెల్లెలు కానీ అవి ఒకే రూపం అని కూడా కొలుస్తూ ఉంటారు. ఎల్లమ్మ పండుగ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చేసుకుంటారు కూడా ఇళ్లలో, గ్రామీణ స్థాయిలో. కుటుంబానికి ఎల్లమ్మ పండుగ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సాంప్రదాయం కూడా ఉంటుంది. ఆమె శక్తివంతమైంది అనేది వీళ్ళకు నమ్మకం గ్రామీణ స్థాయిలో. అట్లాంటి శక్తివంతమైనటువంటి దేవత యొక్క కథాంశాన్నిగా తీసుకొని మళ్ళీ ఒక ప్రపంచం సృష్టించబోతున్నాడు అని వేణు చెప్పొచ్చు. ఎందుకంటే ఆ థీమ్స్ చూస్తున్నాం. ఇక్కడ మన గ్రామీణంలో ఎలాంటిదంటే మనం వీళ్ళు మూఢనమ్మకం అంటారే కానీ అది విశ్వాసం అని చెప్తాను. నమ్మకం, ఒక పాజిటివ్ సంకల్పం ఉన్నప్పుడే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. జరుగుతుంది అనుకున్నప్పుడు జరిగేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. దాన్ని మీరు మూఢనమ్మకాలని సంథింగ్ అవార్డ్స్ అది అంటుంటారు. కానీ ఎల్లమ్మ దాని మీద అంటే చిన్న ఇంటికి ఆ చిన్న చంటి పాపకు చిన్న వ్యాధి వచ్చినా, అంటువ్యాధులు వచ్చినా కూడా ఎల్లమ్మకు మొక్కుకుంటే తీరుతుందంటారు. ఆ ఎల్లమ్మ అంటే దీంట్లో సైంటిఫిక్ కూడా, ఆ నమ్మకాలలో సైన్స్ కూడా కలిసి ఉంటుంది. ఆ పసుపు వాడడం కానీ, ఆ వేపాకులు వాడడం కానీ, అవన్నీ కూడా సైన్స్ మిక్స్ ఉంటుంది. లేదు విశ్వాసం ఉంటుంది, మత విశ్వాసం ఏం జరిగినా కూడా దాన్ని ఏ విధంగా ఈ గ్లిమ్స్లో కూడా అదే వేపాకలా తిరుగుతూ వెళ్తూ ఉంటే ఆ టీజర్ ప్లే అవ్వడం మనం చూసాం. దీంట్లో హీరోగా మొదటిసారిగా మన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా నటిస్తున్నాడు. మొదటిసారిగా హీరోగా అరగేట్రం చేస్తున్నాడని చెప్పొచ్చు. సో ఆ తారీఖు చివరి రిలీవ్ అయ్యే టైప్కి ఆయన కనిపిస్తున్నాడు. డైరెక్టరు ప్రతిభ ఇలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద హిందూ విశ్వాసాలు, దేవత, ఈ ఆశీస్సులు ఇచ్చేటువంటి అంటే ఆరాధ్య శక్తులు అంటాం మనం. అంటే నెగిటివ్ ఇచ్చేటువంటి శక్తులు వేరు, నెగిటివ్ ఇచ్చే అంటే చేతబళ్ళు ఇవన్నీ వేరు. ఆరాధన మంత్రాలు ఇవన్నీ కూడా పాజిటివ్ ఇస్తుంటే ఒక కొలిచినప్పుడు చేసేటువంటి శక్తుల విషయంలో వీటి వల్ల చెడు మించి మంచి ఏ విధంగా విజయం సాధించింది ఆ ఊర్లో, లేదా అంటువ్యాధులు కానీ, చెడు శక్తి అంటే దయ్యాలు కానీ ఇట్లాంటి ప్రబలినప్పుడు పల్లెటూరులో ఇవే ఎక్కువ విశ్వాసంగా నమ్ముతారు. మూఢనమ్మకాలు అదే అనొద్దు అంటున్నారు, విశ్వాసాన్ని నమ్ముకుంటారు. సో అట్లా ఎల్లమ్మ
ఎల్లమ్మ కథాంశంగా తీసుకొని తీస్తున్నారు. బహుశా ఇది ఖచ్చితంగా ఆ గ్రామీణ వాతావరణాన్ని మళ్ళొకసారి మనం మన ఊరెళ్ళి మన ఇంటిక అంటే మన నగరాల్లో ఉన్నవాళ్ళు మళ్ళీ వాళ్ళ ఊరెళ్ళి ఎట్లా ఉంది ఆ ఊరే ఎట్లా ఉంది అంటే ఈ మళ్ళీ ఎల్లమ్మ చిత్రం చూస్తే అలా గుర్తించేలా చేస్తాడు. ఎందుకంటే బలగం చూసి మనం ఎలా ఉందో ప్రూవ్డ్. మన 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 ఇంట్లోనూ మన సందర్భంలో జరిగినటువంటి సన్నివేశాల సారాంశంగా ఎలా చూపించాడో, సో ఖచ్చితంగా గ్రామీణ జీవనాన్ని, దేవతా శక్తులను, వాళ్ళ యొక్క ప్రభావాలను వాళ్ళని నమ్ముకుంటే ఎంత గొప్పగా ఉంటుంది అనే అంశంతో వస్తుండొచ్చు. మొత్తం మీద అయితే మ్యూజిక్ చూసినా బాగుంది. అలా తీసుకెళ్ళినటువంటి ఇంట్రెస్టిటీ ఏదైతే ఉందో ఆ వేపాకు అలా తిరుగుతూ ఆకాశంలో అమ్మవారు, ఇక్కడ ఎల్లమ్మ గారు అసలు ముందు ఇక్కడ ఎల్లమ్మ అంటే ఏంటో కూడా చెప్పాలి. ఎల్లమ్మ అంటే రేణుక ఎల్లమ్మ అని పూర్తి పేరు అంటారు, రేణుక అని కూడా పిలుచుకుంటారు, ఎల్లమ్మ అంటారు. జమదగ్ని మహర్షి యొక్క భార్య, పరశురాముని యొక్క తల్లి. ఎక్కువగా గ్రామీణ స్థాయిలో వీళ్ళు మాదిగలకు కులదేవంగా కొలుస్తుంటారు ఎల్లమ్మ. ఈ జమదగ్ని కానీ ఇక జాంబవంతుడని, భారతదేశానికి అదే జంబుదీపం అని పేరు అని, అసలు ఎల్లమ్మే ఆదిదేవత చరిత్ర మొత్తం రకరకాల విశ్వాస కథలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మొత్తం మీద ఈ ఎల్లమ్మ అనేది ప్రతి గ్రామీణంలో ప్రతి ఊరిలో ఉంటుంది. ప్రతి ఊరి అంటే ఇంట్లో ఎదట్లో కానీ లేదా సెంటర్లో కానీ ఉంటుంది. ఇంకా కొన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో కానీ ఇట్లాంటి ఏరియాలో ఎల్లమ్మ మొలుస్తుంది నిలుస్తుందని కూడా నమ్మకం స్థిరస్తా ఉంటుంది వాళ్ళకు. అంటే అలా ఫ్యాక్టరీలో కానీ అలా ఇళ్ళల్లో కానీ ఎల్లమ్మ వస్తే సపరేట్ పండుగ చేయడం, ఇవంతా కూడా ఆ దేవత యొక్క ఆశీస్సులుంటే, ఆ ఎల్లమ్మగా దేవత ఆశీస్సులుంటే అంతే మంచిగా జరుగుతుంది. మనకైనా గాలి దూరినప్పుడు కానీ లేదా అతీంద్రియ శక్తులు అంటే మనకు తెలియకుండా నిమ్మకాయలు దొక్కడం ఇట్లాంటి ఏదో చేస్తున్న నమ్మకాలు ఉంటాయి. అట్లప్పుడు ఎల్లమ్మ దేవత కాపాడుతుందని, ఆమెను కొలిచిన వాళ్ళకు ఆమె నమ్ముకున్న వారికి మంచి చేస్తుంది అనేది గ్రామీణంలో ఉన్నటువంటి పండగ వాతావరణం, పండగ నమ్మకం. సో ఆ కథాంశాన్ని తీసుకుని ఇప్పుడు వేణు గారు మళ్ళీ అదే చిత్రాన్ని చేస్తున్నాడు. మొత్తం మీద చాలా సస్పెన్సు అనుమానాల మధ్య ఉన్న ఎల్లమ్మ చిత్రం ఈ సంక్రాంతి తోటి కార్యరూపంలోకి వచ్చి అతి త్వరలో ప్రేక్షకులకు ముందుకు రాబోతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఏదో ఒక మూలన ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు హిందూ దేవీ దేవతల్ని కించపరుస్తూనో ఏదో ఒక చోట వింటూనే ఉన్నాం. ప్రస్తుతం ఈ చిత్రం అనేది కొంతమందికి కనువిప్పుగా అవుతుందా అంటే మీరు ఏమంటారు? ఖచ్చితంగా ఈ దేశంలో స్వేచ్ఛ ఉన్నంత వాస్తవం. ఆ స్వేచ్ఛ విపరీతం స్వేచ్ఛ ఎక్కువైపోయి ఇతరుల మనోభావాలని, నమ్మకాలని, విశ్వాసాలని, వాళ్ళ ప్రతిమలని అవమానించడం అనేది తరచూ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు చైతన్యం పెరిగింది, హిందూ సంఘాల యొక్క చైతన్యం పెరిగింది, అలా అటెన్షన్ కూడా పెరిగింది. ఇదివరలా ఏది పడితే అది మాట్లాడటానికి కూడా లేదు, ఏది ప్రవర్తిస్తానికి లేదు, సీసీ కెమెరాల కవరేజ్లు ఉంటున్నాయి చూస్తున్నాం కదా. సో అట్లాంటి వాళ్ళకు ఇది ఒక మంచి కనువిప్పుగానే ఉంటుందని చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.